సందర్శించారు। ఈ సందర్భంగా 16,68,00,000 రూపాయలతో పలు పనులను ప్రారంభించారు। నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ యంత్రాన్ని, ఆధునిక కిచెన్, జనరల్ మెడికల్ బ్లాక్లో ఓపీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు। అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో నిర్మిస్తున్న మార్చరీ ఆధునీకరణ పనులను పరిశీలించారు। ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రి చికిత్స చేయాల్సి ఉందని, గత పాలకులను టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ ఉస్మానియా ఆసుపత్రిపై లేదని ఆరోపించారు। ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తారని మంత్రి రాజనరసింహ వివరించారు। ఇప్పుడు నేను చూశాను జిఎన్ఎం హాస్టల్ 1951లో కట్టినట్టప్ప 1951లో కట్టిన జిఎన్ఎం చాలా మట్టుకు నర్సింగ్ కోర్సులు, నర్సింగ్ చదివే వాళ్ళ పిల్లలు ఎవరు సామాజికంగా బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీ పిల్లలు అన్నిట్లో పురాతనమైన హాస్టల్ ఏంటంటే జిఎన్ఎం ఉస్మానియా. ఈనాడు కూడా దాన్ని పట్టించుకునే నాదుడు లేదు. నాకు ఆలోచన ఏంటి అంటే, సరే ఈ బిల్డింగ్ హెరిటేజ్ బిల్డింగ్ అనేది సబ్సిడీషన్ యొక్క గౌరవ కోర్టు ఏ నిర్ణయం ఇచ్చినా దాన్ని గౌరవిస్తాము. కానీ జిఎన్ఎం బిల్డింగ్ మాత్రం కొత్త బిల్డింగ్ కట్టాల్సిందే. ఇక్కడ ఈ ప్రాపర్టీ ప్రభుత్వ ప్రాపర్టీ. రేపు ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లలకు మాత్రం అసౌకర్యం కలగకూడదు. ఆ ఫెసిలిటీస్ ఉండాలి. ఆ దిశగా